హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ఇంకో మంచి స్నాక్ రెసిపీ తోటైతే వచ్చేసాను మీ ముందుకి. సో ఇదేమో మంచి స్పైసీగా అనమాట. మంచి కార్న్ సమోసా చాలా సింపుల్గా, చాలా ఈజీగా, మోర్ టేస్టీగా చేసేసాను. సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసేసుకొని అందులోకి 2 కప్స్ గోధుమ పిండిని అయితే తీసుకొని అందులోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలాగా అయితే మంచిగా కాస్త గట్టిగానే కలుపుకోవాలి. ఇదేం సాఫ్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. వాటర్ వేసి కలిపే వీడియో మిస్ అయిపోయింది. సో వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కాస్త గట్టిగానే ఉండాలి, మరీ గట్టిగా అని కాదు, అంతని సాఫ్ట్ అయితే కాదు, చపాతీలాగా అయితే అస్సలు కాదు, కొద్దిగా గట్టిగా ఉండాలి. ఇంకా దీనికి కావాల్సినవేమో ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంకా మెయిన్గా కార్న్ ఆల్రెడీ ఉడకపెట్టేసి పక్కన పెట్టేసుకున్న ఒక కప్పుకి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని ఆయిల్ అయితే ఒక 3 స్పూన్స్ వేసుకొని వేడెక్కాక ఆవాలు, జీలకర్ర కూడా వేసేసుకొని తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, వేసేసి కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఆనియన్స్ కాస్త వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా. హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్న కార్న్ కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక 3-4 మినిట్స్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది, ఆల్రెడీ ఉడకపెట్టాం కాబట్టి. సో ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం అంటే మిర్చి పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి లాస్ట్లో 1 మినిట్ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది మన కార్న్ సమోసాకి. ఇప్పుడైతే చపాతీలు చేసేసుకుందాం. చపాతీ పిండి కంటే కాస్త పెద్దగానే తీసేసుకొని చపాతీని సో పొడి పిండితోటి మంచిగా ఇలా రుద్దేసుకోవాలి. పొడిపిండి ఎక్కువ వేసుకొని రుద్దుకోవాలి పల్చగా. పొడిపిండి ఎక్కువ వేసుకుంటే మంచిగా సాఫ్ట్గానే ఉంటుంది, అలానే కాస్త గట్టిగా ఉంటుంది. సమోసాకి ఆ కన్సిస్టెన్సీ ఉంటేనే మంచిగా వస్తుందన్నమాట. సో మంచిగా ఇలా అయితే పెట్టేసుకొని కార్నర్స్ అయితే కట్ చేసుకొని స్క్వేర్ షేప్లో ఉండాలి, 4 సైడ్స్ ఈక్వల్గా అనమాట, ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీని మనం కావాల్సిన సైజెస్లో అయితే కట్ చేసుకోవచ్చు. మీడియంగా అయితే చేస్తున్నాను నేనైతే, చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. అన్నిటినీ ఇలానే ఈవెన్గా మనకు నచ్చిన సైజెస్లో అయితే కట్ చేసుకోవాలి. నేను చిట్టివి కూడా చేస్తాను మా బాబు కోసం. పక్కన ఒక చిన్న గిన్నెలో అయితే 1 స్పూన్ మైదా పిండి వేసుకొని 1 స్పూన్ వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సమోసా చేశాక కార్నర్స్ని అంటించుకోవడానికి అనమాట అది.
ఇప్పుడైతే ఇలా షేప్ చేసేసుకొని సమోసా ఇప్పుడైతే ఒక 2 స్పూన్స్ దాకా అయితే పట్టింది ఇందులో. ఇప్పుడైతే మైదా వాటర్ ఉన్నాయి కదా, వాటినైతే ఇలా రాసేసుకొని మంచిగా ఫోల్డ్ చేసేసుకోవడమే. ఎక్స్ట్రా ఏమన్నా వచ్చిందంటే మనం అప్పుడు నైఫ్ తోటైనా కట్ చేసేసుకోవచ్చు. సో ఇంతే, అన్నిటిని ఇలానే మంచిగా ఫోల్డ్ చేసేసి మైదా పిండి వాటర్ పెట్టేసి అంటించేసి మంచిగా స్టఫ్ పెట్టేసి రెడీ చేసేసుకోవాలి సమోసాలన్నిటినీ. సడన్గా బెంగళూరులో రైన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో హాట్‌గా తినాలనిపిస్తుంది. అప్పుడే సమ్మర్ వెళ్ళిపోయినట్లే ఉంది. ఇన్ని డేస్ స్నాక్ టైంలో మంచిగా ఫ్రూట్స్ తినేసాం. ఇంకైతే ఫ్రూట్స్ తినలేం ఈ రైన్స్, చలి అంటే మాత్రం. సో ఇలా అప్పుడప్పుడు డీప్ ఫ్రైడ్ కూడా తింటే బావుంటుంది. సో ఫైనల్‌గా సమోసాలన్నీ అయితే రెడీ అయిపోయినాయి. పొడిపిండి ఎక్కువైపోయి అలా అంటుకుందంతే. సో ఆయిల్ వేసుకొని మంచిగా హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క సమోసాను వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవడమే. మీడియం ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. ఎందుకంటే ఈవెన్‌గా కుక్ అవుతదనమాట. హై ఫ్లేమ్‌లో అయితే అస్సలు పెట్టకూడదు, ఏ ఫ్రైడ్ ఐటెమ్స్ అయినా సరే. 2 సైడ్స్ మంచిగా 1 మినిట్ అలా పెట్టేసి తిప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే అప్పుడే మంచిగా ఫ్రై అయితాయన్నమాట లోపల బయట. మంచిగా ఫ్రై అయిపోయినాయి. సో పక్కన తీసేసుకుందాం. మళ్ళా ఆయిల్ అయితే సిమ్‌లో పెట్టుకొని వేసేసి తర్వాత మీడియంలోకి పెట్టుకోండి. అప్పుడే మంచిగా ఉంటుంది. సో అన్నీ అయిపోయినాయి. మా బాబు కోసం చేసిన చిట్టి సమోసాలు కూడా వేసేసాను. దీంతో పాటు పచ్చిమిర్చీస్ కూడా వేసుకుందాం, బావుంటుంది. మసాలాల్లో ఆల్మోస్ట్ చాలా స్పైస్ తక్కువగానే వేశాను. ఫైనల్‌గా సమోసాలైతే అయిపోయినాయి. చాలా బాగుండే. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. నా ఛానల్‌నైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకొచ్చేస్తా. బాయ్ బాయ్.